హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు AMC టాక్స్. అశ్వత్థామ, ఎస్ మీరు విన్నది కరెక్టే. అమితాబ్ బచ్చన్ యాజ్ అశ్వత్థామ. ఈ పాటికి మీరందరూ ఈ గ్లిమ్స్ వీడియో అనేది చూసే ఉంటారు. ఇవాళ మనకి కల్కి మూవీ టీం వారు అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ఇంట్రో అనేది రివీల్ చేశారు. ఇంతకు ముందే మనం కల్కి గ్లిమ్స్ బ్రేక్ డౌన్ లో మాట్లాడుకున్నాం అమితాబ్ సార్ ఖచ్చితంగా అశ్వత్థామ రోల్ ప్లే చేస్తున్నారు అని. అండ్ యాజ్ వి ప్రిడిక్టెడ్, ఇట్స్ రైట్. ఈ వీడియోలో మనం మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ఈ గ్లిమ్స్ లో చూపించినట్టు అశ్వత్థామ ద్వాపర యుగం నుంచి ఉన్నాడు. అశ్వత్థామ గురు ద్రోణాచార్యుని పుత్రుడు. సో బేసికలీ ఈ కాన్సెప్ట్ అనేది మహాభారతానికి రిలేట్ అయ్యిందని చెప్పవచ్చు. ఐ మీన్ టోటలీ కాదు. కల్కి ఈజ్ ఎ కలియుగ అవతార్. ఈ కలియుగంలో అధర్మం నుంచి రక్షించడానికి కల్కి అవతార పురుషుడిగా జన్మిస్తాడు. సో మనకి కొందరు 8 మేజర్ ఇమ్మోర్టల్స్ ఉన్నారు. అందులో ఈ అశ్వత్థామ మానవుడు. అయితే ఒక మానవుడిగా అశ్వత్థామ ఇమ్మోర్టల్ ఎందుకు అయ్యాడు అంటే, ద్వాపర యుగంలో అశ్వత్థామ కురుక్షేత్ర యుద్ధంలో తన మిత్రుడిని కోల్పోతాడు. అవును, దుర్యోధనుడి మరణం తర్వాత దుర్యోధనుడికి ఏదో ఒక సహకారం చేయాలి అన్న ఆలోచనతో అర్ధరాత్రిన అపాండవం చేసే ప్రయత్నం చేశాడు. పాండవుల్ని చంపకపోయినా పాండవుల పుత్రులను చంపేశాడు. ఇంకా తిరిగి అర్జునుడు పగ తీర్చుకోవడానికి అశ్వత్థామ వైపు వస్తే అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించాడు. అర్జునుడికి దారి లేక తాను కూడా బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించాడు. కానీ బ్రహ్మాస్త్రం విశ్వం మొత్తంలోనే ప్రమాదకరమైన వెపన్ అని చెప్పి వేదవ్యాస అనే ఒక గొప్ప మహర్షి వారిని సంధికూర్చే ప్రయత్నం చేస్తాడు. అర్జునుడు తన అస్త్రాన్ని కిందకు దింపుతాడు, అంటే ఉపసంహరిస్తాడు. కానీ అశ్వత్థామకు ఉపసంహరించటం రాదు. అందువలన ఏదైనా చోటు వైపు వదిలి ఆ అస్త్రాన్ని డైవర్ట్ చేయమని వేదవ్యాసుడు చెబుతాడు. కానీ అశ్వత్థామ కుళ్ళు కుతంత్రాలతో అపాండవం చేయాలన్న కోరికతో పాండవుల ఏకైక వారసత్వం, అదే అభిమన్యుడి భార్య గర్భంలో పెరుగుతున్న శిశువు వైపు తన బ్రహ్మాస్త్రాన్ని మలిపాడు. ఒక శిశువుపై దాడి చేయటం, ఒక గర్భస్త్రీపై దాడి చేయటం, అది ఈ సృష్టిలోనే అన్నిటికన్నా ఘోరమైన పాపం. అందుకారణంగా శ్రీకృష్ణుడు అశ్వత్థామకు చిరంజీవిగా బ్రతకమని శపిస్తాడు. ఇది శాపం ఎలా అవుతుందంటే, తను మరణం కోసం ఎంతగానో ఎదురు చూసినా సరే తనకు లభించదు. అశ్వత్థామ నుదుటిపై ఉన్న మణిని కూడా కృష్ణుడు లాక్కుంటాడు. అందువలన ఎప్పుడూ రక్తం కారుతూ క్రూర మృగాల మధ్యలో భయభ్రాంతాలతో అశ్వత్థామ మృత్యువు కోసమై ఎదురు చూడవలసి వస్తుంది. సో ఈ స్టోరీ ప్రకారం చూసుకుంటే అశ్వత్థామ ఇస్ కంప్లీట్లీ అగేన్స్ట్ టు లార్డ్ విష్ణు. మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడికి వ్యతిరేకుడు. కాబట్టి అదే మహావిష్ణువు అవతార పురుషుడైన కల్కి కూడా భూమిపై కలియుగంలో రానున్నాడు. ఆ కల్కి వలనే ఈ ఇమ్మోర్టల్ అశ్వత్థామకు విముక్తి పొందే అవకాశాలున్నాయి. అందుకే నాగాశ్విన్ గారు ఇలా ఒక థియోరీని క్రియేట్ చేసి అశ్వత్థామను కూడా ఈ కల్కి సినిమాలోకి తీసుకొచ్చారు అన్నది ఆసక్తికరమైన విషయం. అయితే ఇప్పటివరకు చెప్పింది కేవలం మహాభారతం నుంచి తీసుకున్న కథ మాత్రమే. మరి ఇప్పుడు ఈ గ్లిమ్స్ లో కొత్తగా ఏమైనా చెప్పుకోవచ్చా అని అనుకుంటే, నువ్వు ఎవరు, దేవుడివా అంటూ ఓ పిల్లోడు అడుగుతున్నట్టు మనకి కనిపిస్తుంది. అయితే ఒకప్పుడు క్రూరుడే అవ్విండొచ్చు, కానీ శాపం కారణంగా తాను అనుభవిస్తున్న ఈ శిక్ష కారణంగా మంచివాడు అయ్యే అవకాశం ఉంది. లేదా ద్వాపర యుగంలో అశ్వత్థామ ఎంత క్రూరుడు అధర్ముడు అయినప్పటికీ కలియుగ మనుషులతో పోల్స్తే తాను ఎంతో ధర్మబద్ధుడుగా అనుకోవచ్చు. అంతేకాకుండా అశ్వత్థామ శివుడి భక్తుడు. అండ్ ఈ గ్లిమ్స్ లో కూడా శివుడి లింగాన్ని రక్షిస్తున్నట్టు కనిపిస్తోంది. సో కలియుగ పురుషులు లేక కలియుగంలోని విలన్స్ అందరూ ఆ లింగం మీద రీసెర్చ్ మీద ఆర్ ఎనీ కర్టన్ కేస్ మీద అక్కడికి చేరుండొచ్చు. బట్ అశ్వత్థామ దాన్ని ఎప్పటికీ రక్షిస్తూ వారిని చంపేస్తాడు. అక్కడే అశ్వత్థామ ఎంట్రన్స్ ఉంటుంది అని మనం గ్రహించవచ్చు. సో ఇక్కడ అశ్వత్థామ శివుడి లింగాన్ని తరతరాలుగా రక్షిస్తూ వస్తున్నాడు. అలాంటి ఈ అశ్వత్థామ కల్కితో చేతులు కలిపి కల్కి దేవునికి సహాయం అవుతాడా, లేక కల్కి దేవుడు అశ్వత్థామకు విముక్తిని అందిస్తాడా అన్నవి ఇంట్రెస్టింగ్ పాయింట్స్. ఇవన్నీ ప్రస్తుతం మనకు కూడా తెలియనివే. ఐ మీన్ మహాభారతం వరకే మనం కథలు విన్నాము. ఆ తర్వాత కలియుగ కథలు మనం వినలేదు, అనగా అది ఇంకా జరగనిది. కాబట్టి ఏమవుతుందనేది నాగాశ్విన్ గారు తన ఓన్ అజంప్షన్స్ తో తీస్తున్నారు. కాబట్టి అశ్వత్థామ మారిపోయి శ్రీ మహావిష్ణువు అవతారమైన కల్కికి సహాయస్తుడు అవ్వచ్చు. శ్రీ మహావిష్ణువు అంతా తెలిసినవాడు, తానే లోకం అంతా కూడాను. అయినప్పటికీ ఇమ్మోర్టల్స్ అండ్ అదర్ రిషీస్ యొక్క సహాయం పొందుతాడు, జస్ట్ లైక్ రాముడో కృష్ణుడో అలా అన్నమాట. సో ఇక్కడ మేజర్లీ అశ్వత్థామను హైలైట్ చేయడం బాగుంది. బట్ హనుమంతుడు, పరశురాముడు వీరందరూ కూడా ఇమ్మోర్టల్సే కదా. మరి ముఖ్యంగా కల్కి యొక్క గురువే పరశురాముడు. మరి వీరిని చూపించట్లేదా అనేది ఆసక్తికరమైన విషయం. అశ్వత్థామ లాంటి వ్యారియర్ క్యారెక్టర్ కే వాళ్ళు అమితాబ్ బచ్చన్ లాంటి బిగ్ స్టార్ ని క్యాస్ట్ చేశారు. ఈ లెక్కన ఆలోచిస్తే హనుమంతుడు, పరశురాముడు వంటిని క్యాస్ట్ చేయడం అంత సింపుల్ అయితే కాదు. కాబట్టి చూపిస్తారా లేదా అన్నది ఆసక్తికరమైన విషయమే. బట్ ఈ మూవీలో అయితే మనకి తెలిసిన వరకు అమితాబ్ బచ్చన్ మాత్రమే ఉన్నారు. అండ్ మెయిన్ గా ఈ సినిమా విలన్ ఎవరు అనుకుంటే కలిపురుషుడు. కలిపురుషుడికి ఒక పర్టికులర్ బాడీ అవతారం అంటూ ఉండదు. తాను మనిషిలో కలిసిపోయి వారిని చెడు మార్గాల్లోకి తీసుకువెళ్తుంటాడు. దానికి ఉదాహరణగా
భాగవతంలో పరీక్షిత్తుడు ఇంకా కలిపురుషుని ఒక కథ కూడా ఉంటుంది. అఫ్ కోర్స్ ఇవన్నీ మాట్లాడుకోవాలంటే సరిపోదు, బికాస్ అవన్నీ వెరీ లాంగ్ స్టోరీస్. బట్ సింపుల్ వేలో ఎండ్ చేయాలి అంటే ఈ కలిపురుషుడు అవతారం లేనివాడిని అంతం చేయడం అంటే ఆ అవతారం లేనివాడు ఒక అవతారంలోకి రావటమే. జస్ట్ లైక్ ద్వాపర యుగంలో కలిపురుషుడు దుర్యోధనుడి అవతారంలో జన్మించాడు, కాకపోతే ఈ కలియుగంలో అవతారం లేదు కాబట్టి ఎలా అంతం చేస్తాడు అనేది చూడాలి. అండ్ నాగశ్విన్ గారు ఒక చిన్న విషయాన్ని మాట్లాడారు, అదేంటంటే కల్కి గేమ్స్ లో కమల్ హాసన్ గారు ఉన్నారు అని. ఈ లెక్కన ఆలోచిస్తే కమల్ హాసన్ గారు విలన్ రోల్, అంటే కలిపురుషుడు కమల్ హాసనే. కాకపోతే కలిపురుషునికి అవతారం లేదు కదా, అందువలన కల్కి గేమ్స్ లో ఉన్నాడు అని చెప్పారు నాగశ్విన్ గారు. అలాని కమల్ హాసన్ గారిని చూపించరు అని కాదు, పర్టికులర్ టైమ్స్ లో ఖచ్చితంగా చూపించాల్సిందే. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆ విలన్ చావాల్సిందే. సో ఇదనమాట నాకు తెలిసినంత వరకు చిన్ని వివరాలు. అఫ్ కోర్స్ కొంచెం కన్ఫ్యూజ్డ్ గానే ఉండొచ్చు, బికాస్ ఇట్స్ మహాభారతం, భాగవతం, పురాణాలు అంటూ ఉంది కాబట్టి మనం అంత సింపుల్ గా ఒక వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేము. అండ్ ఈ వీడియోలో అంత గొప్ప బ్రేక్ డౌన్ ఆర్ డీటెయిల్స్ కూడా నేను చెప్పలేదు, జస్ట్ మన హిస్టరీని రివైండ్ చేస్తున్నాను అంతే. మరెన్నో మంచి డీటెయిల్స్ తో తర్వాత ఎప్పుడైనా కలుద్దాం. సీ యూ సూన్ అగైన్, మీ AMC టాక్స్.